మాటలు మాత్రమే, చేతలు ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్న విలేకరులు. ఇచ్చిన హామీలు నెరవేరేది ఎప్పుడో? గతంలో హెల్త్ మినిస్టర్ కూడా ఇవే హామీలు ఇచ్చారని గుర్తు చేసిన విలేకరులు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్ధమవుతున్న బయో వేస్టేజ్, సిరంజులు, సెలైన్ బాటిళ్లు. టీబీ వార్డుకు స్థానచలనం ఎప్పుడు? కనీసం వార్డుల బయట గ్రీన్ మ్యాట్లు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అని ప్రశ్నించిన విలేకరులకు సమాధానంగా రిపోర్టులు త్వరగా ఇవ్వాలి అంటూ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నాకు తెలిసి అయితే ఎవ్రీడే రావట్లేదు సార్. మా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది సార్, రావట్లేదు. దానికి సంబంధించి కొంతమంది ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ సహకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అన్ని కూడా ఇప్పుడు వచ్చింది స్పెషల్ ఆఫీసర్ ఈ బాధ్యతల కోసమే. మీ దగ్గర ఉన్న డేటా సార్కి ఇవ్వండి. అది నిజంగా వాస్తవం అయితే సహకరించిన అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయి. కానీ మా ఆలోచన ఏంటంటే డాల్ఫిన్ కూడా ఎందుకు సిఫార్సు చేయాలి, దీన్ని రిపేర్ చేయాలి ఒక అంశం. ఇంకొకటి మనం ఇంకోటి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఏదైనా చేయగలమేమో అనేది ఆలోచిస్తూ ఉంటాం. మోర్ దెన్ 120 days నుంచి కూడా ఎంఆర్ఐ పనిచేయట్లేదు. ఎంఆర్ఐకి సమస్యని సాల్వ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు ఒకటన్నా గతంలో కనీసం ఈ ఆలోచించి కమిటీ కూర్చునే పరిస్థితులు లేవు. 2 సంవత్సరాలు అయింది కమిటీ కూర్చొని. ఇప్పుడు మనం కూర్చుంటున్నాం. ఏదో విధంగా సాల్వ్ చేయాలన్న ఆలోచన ఉంది, సంకల్పం ఉంది. ఏదో రూపణ చేసుకొని రావాలన్నది ఒక పక్కన ప్రభుత్వ పరంగా ఒక అంశం అవుతే, ఇంకోటి మనం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి లేట్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి ఒక టెండర్ ప్రాసెస్లోకి వెళ్ళి ఏదో ఒక ఏజెన్సీ తోటి పీపీపీ మోడ్లోనే ఏదో ఒకటి చెయ్యాలని ఒక ఆలోచన. ఇక్కడికి వస్తున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మన ఆలోచనకు అనుగుణంగా సహకరించే అంశాలు సహకరిస్తాయి. సహకరించకపోతే ఆల్టర్నేటివ్ అంశాలు గౌరవ వేతనంగా ఎవరినైనా తీసుకుందామా అన్నది ఒక అంశం. అంటే ఇక్కడ ప్రస్తుతం పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పరంగా వాళ్ళు మళ్ళా ఇక్కడ అసైన్ చేసే విధంగా మా వైపు నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చే కార్యక్రమం ఒకటి చేస్తా ఉన్నాం. సిటీ స్కాన్స్ రిపోర్ట్స్ డాల్ఫిన్లో ఎంఆర్ఐకి పంపిస్తున్నారు సార్. అది కూడా సమస్య వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ కొద్ది రోజులుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కానింగ్ లేదని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగట్లేదు. కొంతమంది చాలా నిరాశ చెంది ఉన్నారు. ఆల్రెడీ మీ కమిటీ పర్యవేక్షిస్తుంది అన్నారు. ఇది మరి మీ దృష్టిలో పెట్టినప్పటికీ కూడా మరి మేడం గారు ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఇది ఏదైతే ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ ఉందో దాంట్లోని హీలియం అన్నది ఒకటి ఇష్యూ ఉంది. అదే ఎక్విప్మెంట్ రన్ అవ్వట్లేదు.